ఇది జనం గొంతు. నేను మీ అనిల్ దేశాయ్. జనం గొంతును ప్రతి ఒక్కరు చూస్తున్నారు, కానీ లైక్ చేయడము లేదా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతూ ఉన్నారు. చూసిన వెంటనే లింక్ ఓపెన్ చేసిన వెంటనే మొదటగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. నేడు మోదీ మరియు పుతిన్ల సమావేశము ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఒక షాక్ లాగా కూడా ఒక మెసేజ్ ఇవ్వనుంది. పుతిన్ భారత పర్యటన ఏదైతే ఉందో అది రష్యా మరియు భారత సంబంధాలను మరింత దృఢపరిచే విధంగా డీప్ స్టేట్కు సమాధానం ఇవ్వడమే కాకుండా, ఎప్పుడైతే అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ అధ్యక్షుడయ్యాడో అప్పటి నుంచి భారతదేశంపై ఎన్ని రకాల ఒత్తిడులు పెంచాలో అన్ని రకాల ఒత్తిడులు పెంచుతూ మన దేశంపై టారిఫ్ల మీద టారిఫ్లు పెంచుకుంటూ వెళ్ళిన ట్రంప్కు ఈరోజు పుతిన్ యొక్క భారత పర్యటన చెంపపెట్టు కానుంది. అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో కావచ్చు, పుతిన్ పర్యటనలో భారత్ అనుసరించిన వైఖరిలో కావచ్చు, మోదీ కూడా ప్రధానమంత్రి మోదీ కూడా ఒక లైన్ ప్రకారంగా వెళ్ళిన విషయం కావచ్చు. అది డీప్ స్టేట్కు దెబ్బ మీద దెబ్బ. అదేవిధంగా ఎవరైతే భారత్లో ట్రంప్ ఎన్ని రకాల సుంకాలు పెంచుకుంటూ వెళ్ళినా కూడా మోదీ మాట్లాడటం లేదు అనుకుంటూ కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి ప్రయత్నించారు. వాస్తవంగా ఇవాళ కొన్ని అంశాలను కనుక మనం గమనించినట్లయితే మోదీ కావచ్చు, భారత్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కావచ్చు, అవి ఆ డీప్ స్టేట్కు చెప్పని సంకేతాలు. ఉదాహరణకు ఒక విషయాన్ని తీసుకుందాం. దాదాపుగా ప్రోటోకాల్ ప్రకారంగా ఒక దేశపు ప్రధానమంత్రి ఇంకొక దేశానికి వెళ్ళినప్పుడు ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారంగా వారు అక్కడ స్వాగతం పలుకుతారు. ఆ స్వాగతాల మధ్య అధ్యక్షుడు కావచ్చు, ఎవరైతే ఆహుతులు విఐపి ఉన్నారో వాళ్ళు ఆ ప్రోటోకాల్ని అనుసరించి అక్కడ వెళ్తారు. కానీ ఇక్కడ ప్రోటోకాల్ను కాదని మరి విమానం దగ్గరికి వెళ్ళి మోదీ ఆయన్ను ఆలింగనం చేసుకొని సాదరంగా తనే స్వయంగా ఆహ్వానించాడు. ఈ ఆహ్వానంలో కూడా ఎవరికైతే ఆ ఆహ్వానం యొక్క చర్యలు సమాధానంగా చూపెట్టడానికి ఒక సమాధానంగా ఉంది. అదేవిధంగా ఆ అనంతర సమయంలోనే మోదీ ఇంకొక విజ్ఞతను ప్రదర్శించింది ఇక్కడ. ఇవన్నీ కూడా కొంతమందికి సాధారణ విషయాలుగా కనిపించవచ్చు, కానీ అర్థం చేసుకునేవారికి, అర్థం అయ్యేవారికి అవి ఒక AK-47 రైఫిల్ బుల్లెట్ల లేదా ఒక మిసైల్ల లాంటి సమాధానాన్ని ఈ చర్యలు ఇవ్వక మానవు. మరి బుల్లెట్ ప్రూఫ్ కావచ్చు, ప్రపంచ దిగ్గజాలైనటువంటి వాహనాలు, ఇటు బెంజ్ ఉంది, అదేవిధంగా ఫోర్డ్ ఉంది, ఇలాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీ వాహనాలు కాకుండా జపాన్కు సంబంధించిన టొయోటా కార్ ఎక్కి పుతిన్ను తీసుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ ఇది కూడా ఒక సంకేతం. ఎందుకంటే ఈ బెంజ్ కార్ కావచ్చు, ఇటు ఈ యొక్క ఫోర్డ్ కార్ కావచ్చు, ఇది పాశ్చాత్య దేశాలకు సంబంధించిన కంపెనీలు. టొయోటా జపాన్ దేశానికి సంబంధించిన వాహనం. ఇది కూడా ఒక ముఖ్యమైన లాజిక్.
ఇంకా వస్తూ ఉంటే దారి పొడుగున పుతిన్కు స్వాగత తోరణాలలాగా కటౌట్లు ఏర్పాటు చేయబడ్డాయి. కటౌట్లలో ఎక్కడ కూడా ప్రపంచ భాషగా మన కొంతమంది మాట్లాడే ఇంగ్లీషు కనీసము అక్షరము కూడా లేదు ఆ కటౌట్లలో. ఆ ఫ్లెక్సీలలో దారి పొడుగున ఏర్పాటు చేసిన ఏ ఒక్క ఫ్లెక్సీలో కూడా కనీసం ABCD లాంటి కనీస అక్షరాలు లేవు. అయితే మన భారతదేశానికి సంబంధించిన హిందీ అక్షరాలు, హిందీ పదాలు ఉన్నాయి, హిందీ స్వాగత పదాలు ఉన్నాయి. అదేవిధంగా రష్యన్కు సంబంధించిన రష్యన్ భాషలో పదాలు ఉన్నాయి. కానీ మన వాళ్ళు కొంతమంది కేవలం ఒక 16 దేశాల్లో మాత్రమే మాట్లాడుతున్నా కూడా అది ప్రపంచ భాష, అది ఇంగ్లీషు లేకపోతే అన్నమే లేదు, ఇంగ్లీషు లేకపోతే జీవితమే లేదు అనేంతగా ప్రచారం కల్పించే వారికి చెంపపెట్టు లాంటి సమాధానం. విమర్శలు వస్తాయా? దేశంలోని కొంత కుహన మేధావుల నుంచి ఇంగ్లీషులో స్వాగతం చెప్పలేదు అనే ప్రశ్నలు వస్తాయా? రానివ్వండి. కానీ ఇప్పుడు ఉదాహరణకు కంచాయిలయాన్ని కనుక మనం దక్షిణ భారతదేశంలో కనుక తీసుకున్నట్లయితే ఇంగ్లీషు నా భాష అంటాడు, ఇంగ్లీషు నేర్చుకుందాం అంటాడు, తెలుగును పుట్టి పెరిగిన తెలుగును తెగులు అని మాట్లాడతాడు, హిందీని వద్దంటాడు. ఇప్పుడు దాదాపుగా సౌత్ భారతదేశంలో కావచ్చు, దక్షిణ భారతదేశంలో ఇంగ్లీషు ప్రాబల్యాన్ని ఎక్కువగా చూపెడతా ఉంటారు. స్థానిక భాషల కంటే ఎక్కువగా కూడా ఇంగ్లీష్కు ప్రాధాన్యత ఇస్తారు. అదే హిందీ దాదాపు ఈ దేశంలో అధికార భాషగా ఉంచుదాము అంటే ఇటు తమిళనాడులో కావచ్చు వ్యతిరేకత ఉంటుంది, అటు కేరళలో కావచ్చు వ్యతిరేకత చూపెడతారు. ఇలాంటి వారు ఇంగ్లీషులు కావాలంటారు. అంటే ఇటు దేశంలోని కొన్ని కుహన వాదులకు, ప్రతిపక్ష నాయకులకు, అదేవిధంగా ప్రపంచాన్ని శాసిస్తున్న డీప్ స్టేట్కు, ముఖ్యంగా అమెరికాకు మా యొక్క రష్యా భారత్ బంధము ఎంత బలమైనదో చూపే విధంగా ఈ చర్యలు ఉన్నాయి. వాస్తవంగా మోదీజీ ఎక్కడ కూడా మేము అమెరికాకు వ్యతిరేకమనో, రష్యానే మాకు పూర్తి జీవితమనో ఎక్కడ కనీసం నోటి నుండి ఒక అక్షరం ముక్క కూడా మాట్లాడలేదు. కానీ తన చేతల ద్వారా, తన పనుల ద్వారా, తన హావభావాల ద్వారా ఎవరికైతే సమాధానం చెప్పాలో ఆ సమాధానాన్ని వెళ్ళే విధంగా ఈ యొక్క షెడ్యూల్ను రూపొందించడం జరిగింది. ఇదే ఇవాళ అసలైన ఎవరైతే భారతదేశాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారో, ఎవరైతే భారతదేశాన్ని అనగదొక్కాలని చూస్తున్నారో, ఎవరైతే భారతదేశము దేశం అనే పదం వాడుకుంటూ ఇక్కడే ఉండి, ఇక్కడే తింటూ, ఇక్కడే పెరిగి, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడనే బతుకుతూ, ఇక్కడనే అంటే కూర్చున్న కొమ్మనే నరుకుదామని చూస్తున్నారో వారికి ఇవల్ల పుతిన్ స్వాగతం నుంచి మొదలు పెడితే మోదీజీ వ్యవహరించిన తీరు, భారత విదేశీ వ్యవహారాల శాఖ వ్యవహరించిన తీరు ప్రపంచాన్ని గడగడలాడించక మానదు. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాన్ని గడగడలాడించక మానదు. ఏదైతే మా దేశం నుండే మరి అమెరికా డీజిల్ ఉత్పత్తి చేయదు, డీజిల్ పెట్రోల్ లాంటి ముడి చమురు ఉత్పత్తి చేయదు. కానీ మేము చెప్పిన చోటనే కొనాలి, మా దగ్గరనే కొనాలి అని ఇన్నాళ్ళు రష్యా వద్ద కొనడం ఆపాలంటే మనకు రూపాయి తక్కువ వస్తున్నా కూడా అక్కడ కొనద్దు, మా దగ్గర ధర ఎక్కువ పెట్టైనా మంచిదే, మీరు మా దగ్గరనే కొనాలి అంటూ ఇన్ని రోజులు అమెరికా ఏదైతే
మన భారతదేశంపై అనేక సుంకాల పేరుతో ఒత్తిడి చేసిందో అటువంటి చర్యలన్నింటికీ ఈరోజు మన భారత విదేశీ వ్యవహారాల శాఖ వ్యవహరించిన ఈ 4 క్షణాలు చాలు. జై హింద్. భారత్ మాతాకి జై.